హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేసుకుందామో చూద్దాం. కాకరకాయలను ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో సాల్ట్, పసుపు వేసి ఇలా ఒక 15-20 మినిట్స్ వదిలేయాలి. తర్వాత ఇలా గట్టిగా పిండుకుంటూ వాటర్ ఏం లేకుండా తీసేసుకోవాలి. మనకు కావాల్సినవి టమాటా, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేయాలి. కాకరకాయలు వేసేసి బాగా కలిపేసి క్యాప్ పెట్టేసేయాలి. బాగుంటుందండి. కాకరకాయ ఎవరైతే తినరో వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే అస్సలు మిగలకుండా తినేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. చూడండి, ఇలా కలర్ మారేటప్పుడు మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇవి తీసేసుకోవాలి. తీసేసుకొని అందులో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలను వేపుకోవాలి. పల్లీలు ఇలా మంచి కలర్ మారినాక తీసేసుకోవాలి. అదే బాండీలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా అందులోనే వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం, మీకు తగినంత కారం వేసుకోండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే కాకరకాయ ఫ్రై రెడీ. ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి ఇందులో పైనుంచి యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తీసేసుకుంటే రెడీ. ఎంతో కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ.